ఈ రోజుల్లో ఎవరైనా కాస్త బాగుపడితే వాళ్ళ అభివృద్ధిలోకి వస్తున్నారనుకుంటే శత్రు ప్రయోగాలు ఎక్కువైపోయినాయి. మరి వీటిని మనం ఎలా ఛేదించాలి? అమ్మవారి పుస్తకంలో చక్కటి నామాలున్నాయి. నామపారాయణ చేసే ముందర బంగారపు కాంతులతో మెరిసిపోయే కంచి కామాక్షి దీపం వెలిగించండి. కామాక్షి దీపం 3 ఒత్తులు వేసి వెలిగించగానే బంగారు కాంతులతో మన పూజా మందిరం అంతా నిండిపోతుంది. శత్రు ప్రయోగం అంటారా? పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని. ఈ నామాన్ని చక్కగా ఈ అక్షమాలతో 108 సార్లు సువర్ణ కాంతులతో వెలిగిపోతున్న మీ పూజా మందిరంలో శ్రద్ధగా కూర్చొని 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించండి. మీ అభివృద్ధికి ఆటంకాలు ఉండవు. కామాక్షి దీపము, చక్కటి లలితా పారాయణము, అక్షమాల, ఈ 3 కూడా మిమ్మల్ని ముగురమ్మల మూలపుటమ్మ రూపంలో వచ్చి కామాక్షి దీప రూపంలో మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ఆ దీపపు కాంతుల్లో ప్రశాంతంగా ఉండగలుగుతారు. దీపం వెలిగించండి, నామపారాయణ మర్చిపోకండి. శుభమస్తు.